రేణుకా చౌదరి కామెంట్స్ పై పీసీసీ చీఫ్ ఆరా తీశారు. రేణుకా చౌదరికి మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు రేణుకా చౌదరి. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారన్నారు. బీజేపీ వాసం చూస్తుంది మా క్యాడర్ నంబర్ని వాళ్ళకి మనుషులు లేరు కాబట్టి వాళ్ళు తీసుకుంటే మన దగ్గరే వాళ్ళకి అలవాటు వాళ్ళు నేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ పుంజుకుంటాం. రేణుకా చౌదరి కామెంట్స్ పై పీసీసీ చీఫ్ ఆరా తీశారు. రేణుకా చౌదరికి మహేష్ గౌడ్ ఫోన్ చేశారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు రేణుకా చౌదరి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలపై పార్టీ కొంత సీరియస్ అయింది. ఈ ఎపిసోడ్కు సంబంధించి రేణుకా చౌదరి చేసినటువంటి కామెంట్స్ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ బలం పుంజుకుంటున్నాయి అనేటువంటి దానికి కొనసాగింపుగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద బీజేపీ ఫోకస్ చేస్తుందని, దానికి కౌంటర్గా పార్టీ నుంచి యాక్షన్ ప్లాన్ ఏం లేదు అనేటువంటి అంశాలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. దీనిపై పార్టీ రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేలాగా ఉన్నాయనేటువంటి అభిప్రాయంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రేణుకా చౌదరికి ఫోన్ చేశారు. తాను చేసినటువంటి కామెంట్స్కు సంబంధించినటువంటి వ్యవహారంపై ఆరా తీశారు. అయితే తను చేసినటువంటి కామెంట్లు అవి కావు, నేను చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారనేటువంటి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలే కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి కామెంట్ చేశారని తప్పితే బీఆర్ఎస్ బలం పుంజుకుందని కానీ లేదంటే కాంగ్రెస్ నాయకుల మీద బీజేపీ ఫోకస్ చేసిందనేటువంటి కామెంట్స్ చేయలేదనేటువంటి అభిప్రాయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కి రేణుకా చౌదరి చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం ఎపిసోడ్కు సంబంధించి పీసీసీ కొంత సీరియస్గా ఉన్నటువంటి నేపథ్యంలో అట్నుంచి ఇలాంటి రిప్లై వచ్చినట్టు సమాచారం. సరే, అయితే ఉదయం నుంచి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతోంది కదా, దీనికి సంబంధించి ఏమైనా చర్చ జరిగిందా? ఇవాళ కేవలం మీనాక్షి నటరాజన్ జిల్లా అధ్యక్షులతోటే సమావేశం అవుతున్నారు. ఇండివిజువల్గా ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడికి 10 నుంచి 15 నిమిషాల సమయం ఇస్తున్నారు. ఇప్పటికీ 5 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులతో సమావేశం ముగిసింది. ఈ డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియలో ఫుల్ పవర్స్ ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ పనికి సంబంధించి సమీక్ష చేస్తున్నారు తప్పితే ఈ రేణుకా చౌదరికి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద పెద్దగా చర్చ అయితే జరగలేదు. పీసీసీనే దీనిపై ఫోకస్ చేశారు. పీసీసీకి రేణుకా చౌదరి ఇచ్చినటువంటి వివరణని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి పీసీసీ చేరవిస్తారు. రైట్, థ్యాంక్ యూ చారి.